కూటమి అధికారంలో తెలుగు తమ్ముళ్లు బరితెగించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ నాయకులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారు. వైఎస్ఆర్ జిల్లా బద్వేల్ మండలం బయానపల్లి గ్రామంలో నిన్న అర్ధరాత్రి వైఎస్ఆర్సీపీ వాలంటరీ విభాగ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. చెరువు గట్టు స్థలంలో ఇంటిని నిర్మించారని అధికారులు ఆరోపించడంతో ఇల్లు ఖాళీ చేసేందుకు కొంత సమయం ఇవ్వాలని కోరారు శ్రీకాంత్ రెడ్డి. ఇదే విషయంపై ఎమ్మెల్సీ డీసీ గోవింద్ రెడ్డి ఫోన్ చేసి అధికారులను రిక్వెస్ట్ చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎట్టకేలకు భారీ బందోబస్తు మధ్య శ్రీకాంత్ రెడ్డి ఇంటిని ధ్వంసం చేశారు. బద్వేల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ రితీష్ కుమార్ రెడ్డి కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఈ దారుణానికి పాల్పడ్డారన్నారు శ్రీకాంత్ రెడ్డి. తెలుగుదేశం పార్టీ నాయకులు చేసే అరాచకాలను ఇకపై బహిరంగంగానే వెలుగులోకి తెస్తారన్నారు. ఇది ఖచ్చితంగా టీడీపీ వాళ్ళు కక్ష సాధింపు చర్య కింద చేశారు. టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఎలక్షన్కు ముందు తెలుగుదేశం లేక రమ్మని మమ్మల్ని చాలా ప్రెజర్ చేశారు. మేమైతే రాము, ఖచ్చితంగా మేము జగనన్న నమ్మటే ఉంటామని చెప్పినాం కరాఖండిగా. అయితే అది మనసులో పెట్టుకున్న వాళ్ళు ఎలక్షన్ జరిగిన రిజల్ట్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళు ఏదో విధంగా మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. కానీ ఇంత స్థాయిలో ఈ స్థాయిలో మా మీద ఇంత కక్ష పెంచుకున్నారని చెప్పేసి మేము కళ్ళ కూడా అనుకోలేదు. తీసుకొచ్చి